హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ IIIT బాసరా గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దాము. తెలంగాణ IIITకి సంబంధించి చాలా మంది మెసేజ్లు చేశారు. అక్క దీనికి సంబంధించి మాకు వీడియోస్ పెట్టండి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మా కేటగిరీ ఇది, మాకు సీట్ వస్తుందా రాదా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో మీకు అన్ని క్వశ్చన్స్ నేను క్లియర్ చేస్తాను. అండ్ అలాగే మీకు రిజల్ట్ డేట్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరిని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇక్కడ మనకి తెలంగాణ IIITకి సంబంధించిన బాసరా అండ్ మహబూబ్ నగర్ క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో, బాసరాకు సంబంధించి 1500 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ మహబూబ్ నగర్ సంబంధించి 180 సీట్లు అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్ గా 1680 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 1680 సీట్లకి మనకి వచ్చిన అప్లికేషన్స్ ఏంటంటే 20,258 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే మీకు కాంపిటీషన్ అన్నది ఎంత టఫ్ గా ఉన్నదన్నది అర్థమవుతుంది. ఈచ్ సీట్ కి 12 మెంబర్స్ అయితే కాంపిటీషన్ లో ఉన్నారు. బాసరాకి 1500 సీట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. దీంట్లో 1404 సీట్లు జనరల్ కేటగిరీ వాళ్ళకి అండ్ 96 సీట్లు మాత్రమే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. బట్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్స్ లో కూడా మెరిట్ తీస్తారు. అంటే మీకున్న ఎన్సీసీ సర్టిఫికేట్స్ అయితేనేమి, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మెరిట్ తీసి మీకు సీట్ అన్నది ఇస్తారనమాట. అంటే డే ఆఫ్ టుమారో మనకి రిజల్ట్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి జూలై 7th అయితే మనకి జరగబోతుంది. సో దీనికి కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి 9 phases కింద మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. అంటే ఫస్ట్ 2 phases లో ఎక్కువ మందిని బల్క్ గానే పిలిచారు. రాను ఇంకా 3, 4, 5, 6, 7, 8, 9 ఈ ఫేజెస్ లో బిలో 10 మెంబర్స్ అయితే కౌన్సిలింగ్ కి పిలిచారు. సో ఇలా పిలిచిన దాన్ని కూడా ఫేజ్ కిందే కన్సిడర్ చేశారు. అలా టోటల్ గా మనకి 9 phases అయితే లాస్ట్ ఇయర్ జరిగినాయి. ఈ ఇయర్ ఎన్ని ఫేజెస్ కింద కండక్ట్ చేస్తారన్నది చూడాలి. మరి ఇంకా కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి చూస్తే నేనైతే ఒకటే చెప్తానండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకైతే మాత్రం 550 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీకు అప్పుడు 574 అబోవ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చేసి 580 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి 24 మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు కాబట్టి 580+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. ఇప్పుడు నేను మీకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. అండ్ అలాగే పక్కన కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఓసీ వాళ్ళకి 588 to 593 అబోవ్ అయితే ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 582 to 587 అబోవ్ అయితే ఉండాలి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బీసీ క్యాండిడేట్స్ 5 కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 583 to 588 అబోవ్ అయితే ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 575+ to 580 అబోవ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకి 570 to 577 అబోవ్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. రిమైనింగ్ పర్సన్స్ IIITని స్కిప్ చేయండి. సో ఇదనమాట తెలంగాణ IIIT బాసరాకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది కన్ఫర్మ్ అని కాదు, జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు 550 అబోవ్ ఎవరైతే వచ్చిందో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. అండ్ అలాగే 580 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. రిమైనింగ్ పర్సన్స్ టైం వేస్ట్ చేసుకోకుండా IIITని అయితే స్కిప్ చేయండి. ప్రాబ్లం ఏమీ లేదు. ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీరు జేఈ మెయిన్స్ రాసుకుని ఎన్ఐటీ ఆర్ ఐఐటీలో జాయిన్ అవ్వండి. ప్రాబ్లం ఏమీ లేదు. సో రిజల్ట్స్ వచ్చి మనకి డే ఆఫ్ టుమారో అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆ రిజల్ట్ సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను. ఇంకా రిజల్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు షార్ట్స్ లో పెడతా ఉంటాను. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి అండ్ కట్ ఆఫ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.